జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. ఆ ఫోన్లో మురిసిపోతూ ఉంటారు. అలా సంతోషం, ఎంత సంతోషం. అది దొరికేసిన రోజున తెలుస్తుంది వాళ్ళ మొహాలు. కాల్ హిస్టరీ చెక్ చేసిన తర్వాత భర్తో భార్యో ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఆ చెక్ చేసిన తర్వాత ఎవరితో మాట్లాడావే అంటాడు. అన్న తర్వాత తన్ని పుట్టింటికి తరిమేస్తాడు. అక్కడ ఏమంటారు, ఇది ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకొని తరిమేడాడు అంటారనరా. నీ దగ్గర అంటారు వచ్చి, అని మంచోడు కాదమ్మా అంటారు నీ దగ్గర. ఓవర్ యాక్షన్ అది. కానీ బయటికి వెళ్ళి ఏమంటారు తెలుసా, దీనికి ఒళ్ళు కొవ్వుపోయి వాడు అన్నీ తెచ్చి పడేస్తాడు, దీనికి మాయరోగమా, ఇలాంటి పనికిమాల పనులు ఎందుకు చేసింది ఇది అంటాడంట. ఖచ్చితంగా అంటారు. అంటే గుర్తుపెట్టుకో, పాపం రిజల్ట్ ఎప్పుడు అంతే. అవ్వ పండును చూసిందట, చూడగానే తనకేమనిపించింది, బా సూపర్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, రమ్యంగా ఉంది, అందంగా ఉంది, ఏమైనా సరే ఇలాంటి పండు తినకపోతే వేస్ట్ అని అనుకుంది. ఎవరు అనుకుంది. సరే తింది. తిన్న తర్వాత రిజల్ట్ ఏమైందండి? ఏదేని తోట నుంచి గెంటి వేయబడింది. ఏం చేయబడింది? ఇక్కడ నువ్వు ఉండడానికి నీకు అర్హత లేదు. గెంటేశాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే, ఒక్క చిన్న పొరపాటు, అంటే చూడడానికి అందంగా ఉందని టెంప్ట్ అయింది. ఆ టెంప్ట్ అవ్వడం వల్లే దేవుడి నుంచి దూరంగా. ఇప్పుడు రోజు డైరెక్ట్గా ఎలా మాట్లాడేదంటే తెలుసా? ఎవరితో? దేవునితో ముఖాముఖిగా. ఎలా మాట్లాడేదట? అవ్వ ఆదాము కూడా ముఖాముఖిగా మాట్లాడేవారట. అయితే ఎప్పటిలాగానే చల్లపొట్ట దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చిన తర్వాత ఆదామా నీవెక్కడా అంటే ఇద్దరు ఎక్కడున్నారట? ఎందుకు దాక్కున్నారండి? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తప్పు చేసినోడు ఎప్పుడూ కూడా డేర్గా మాట్లాడలేరు, కళ్ళల్లోకి చూసి మాట్లాడు. ఇప్పుడు రాత్రి ఇంటికి నేను ఇంకెప్పుడు తాగనని ఒట్టు పెట్టిన భర్త నైట్ తాగేసి వచ్చాడు అనుకోండి, ఆడు పిల్లిలాగా వస్తాడు ఇంట్లోకి. ఆడు పాత్రలో సౌండ్ చేయకుండా పిల్లిలాగా తిని కామ్గా పడుకుంటాడు. ఎందుకని? తెలిస్తే భార్య ఊరుకుంటుందా? అలాగే తప్పు చేసి వచ్చిన వ్యక్తులు కూడా అలానే ఉంటారు. తప్పు చేసి వచ్చిన వాళ్ళు, ఫోన్ మాట్లాడొచ్చిన వాళ్ళు భర్త మీద అజమాయిషీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళలో ఏం పుట్టిస్తుంది తెలుసా? భయాన్ని పుట్టిస్తుంది. ఆదాము అవ్వకి ఎందుకు భయం? పండు తినొద్దన్నాడు, తినేసాం, దేవునికి తెలుస్తుంది, అడుగుతాడు అక్కడ పెట్టిన పండు ఏమైందని. ఏం చెప్పాలి సమాధానం? ఆ సమాధానం చెప్పలేమనే భయంతో పొదల చాటును దాక్కున్నారంట. ఎక్కడ దాక్కున్నారండి? అసలు ఆలోచించండి. నిర్భయంగా ఏదేని తోటంతా స్వేచ్ఛగా విహరించాల్సిన భార్యాభర్తలు ఎక్కడో పొదల చాటున దిక్కుమాలినోళ్ళలాగా అక్కడ ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యం అండి. ఇంటిలో నిర్భయంగా తిరగాల్సిన నువ్వు తిరగకుండా ఘర్షణ పడుతూ కుటుంబంలో హేళనకు అప్పగించుకుంటున్నావంటే, ప్రజలందరి ముందు అది హేళనకు గురవుతున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు చేసిన తప్పు చేసినప్పుడు కుటుంబంలో శాంతి ఉండదు. అది ఏ పాపమైనా సరే, ఆ చిన్న పాపమే నిన్ను నవ్వుల పాలు చేసే రోజు ఒకటే. ఇప్పుడులాగా వచ్చాడండి, ముఖాముఖిగా మాట్లాడలేకపోయారుగా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తప్పు చేసిన వాళ్ళు కళ్ళలోకి చూసి మాట్లాడలేరు. ధైర్యం. తప్పు చేసినోడు అందుకే అంటారు, ఎరా దొంగ కోళ్ళు పట్టేవాళ్ళగా చూస్తున్నావు ఏంటి అంటారు కదా. అంటే తప్పు చేసినోడు ఎలా చూస్తారు తెలుసా? చెప్పండి. బెదురుగా దొరికిపోతామేమో, తెలిసిపోద్దేమో అన్నట్టుగా చూస్తారు. చూడరా,
అది ఏ తప్పు చేసే వాళ్ళైనా సరే. అందుకనే బైబిల్ ఏం సెలవిస్తుందంటే, నీతిమంతుడు సింహము వలె ఎలా ఉంటాడట? ఎలా ఉంటాడు? ధైర్యంగా ఎవడు ఉండగలడు? ఏ తప్పు చేయనోడు ధైర్యంగా ఉండగలడు. పొరపాటు లేనివాడు ధైర్యంగా ఉండగలడు. పొరపాటు లేని భార్య కుటుంబంలో పిల్లల దగ్గర, భర్త దగ్గర ధైర్యంగా ఉంటుంది. తప్పు చేయని భర్త భార్య దగ్గర, బిడ్డల దగ్గర ధైర్యంగా ఉంటాడు. కారణం ఏంటి అని అంటే, తన నీతే ధైర్యం. కానీ తప్పు చేసినోడు భయపడుతూనే, ఆదాము అవ్వ భయపడుతూనే ఉన్నారు. అందుకే మన ధైర్యం ఎప్పుడు వస్తుంది తెలుసా? నీతిగా బ్రతికినప్పుడు, యథార్థంగా బ్రతికినప్పుడు. అంతేగాని ఆ బురద మనలోకి తీసుకోవడానికి. కానీ ఈ పాపలోకంలో పాప మనల్ని ఆకర్షిస్తూనే వస్తుందండి. ఏం చేస్తూ వస్తుంది? ఇప్పుడు చాలామంది ప్రశ్న ఏంటంటే, దేవుడు అసలు అక్కడ ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే ఆ వృక్ష ఫలాన్ని ఎందుకు పెట్టాడండి దేవుడు? అసలు అది పెట్టకుండా ఉంటే బాగుండేది కదా. మీకు ఎప్పుడైనా వచ్చిందా లేదా? దేవుడు ఎందుకు పెట్టాలా? మళ్ళీ ఎందుకు తినొద్దనాలా? ఇప్పుడు ఏదైనా తోటను తయారు చేసింది ఎవరు? ఆదాము అవ్వను తయారు చేసింది ఎవరు? దేవుడే. మిగతా వృక్ష ఫలాలు తయారు చేసింది ఎవరు? అలాంటప్పుడు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తయారు చేయకుండా ఉండాల్సింది కదా. పెట్టడం ఎందుకు? ఇలా తొనొద్దంటాం ఎందుకు? వచ్చింది ఎప్పుడన్నా? మరి మీకు ఏమనిపించింది అప్పుడు? తప్పంతా దేవుడిదేనండి, ఎవరు పెట్టమన్నారు అనుకున్నారు ఎప్పుడైనా? కొంతమంది అనుకుంటారు. ఒకడేమన్నాడు తెలుసా? మందు ఎందుకు తయారు చేయడండి? తాగడానికే. దేనికంట? తాగడానికే అంట. కత్తి కూడా పొడవడానికే. మరి పొడిపించుకుంటావా చెప్పండి? అంటే అర్థం ఏంటి? అన్నీ నీకు అనుకూలంగా మార్చుకోవడంగా దేవుడు అక్కడ ఎందుకు పెట్టాడంటే, అసలు వీళ్ళు నా మాట వింటారా? వీళ్ళు టెంప్టేషన్ గురి కాకుండా నిగ్రహించుకుంటారా లేదా? పాపాన్ని కూడా దేవుడు అందుకే పెడతాడు. ఇప్పుడు యోసేపు ముందు పోతీఫరు భార్యను ఎందుకు పెట్టాడు తెలుసా? ఎందుకు పెట్టాడు దేవుడు? అసలు వీడు టెంప్ట్ అవుతాడో లేదో చూద్దాం, అసలు వీడు నీతిగా ఉంటాడో లేదో చూద్దాం అని ఆవిడని తీసుకొచ్చి పెట్టాడు. కొన్ని సందర్భాల్లో పాపం దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరంలా, పాపమే మన కళ్ళ ముందుకు వస్తుంది, పాపమే మనకు ఆపర్చునిటీ వస్తుంది. అర్థమవుతుందా? మనం అనుకుంటా, నేను ఏం చేయలేదండి, వాళ్ళే పదే మెసేజ్ పెడుతున్నారండి, వాళ్ళే పదే చేస్తున్నారండి, సిగ్గులేదు ఆ మాట అనడానికి. వాళ్ళు పెడుతుంటే నువ్వేం చేయాలా? ఎంజాయ్ చేయాలా? ఆహా, నేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నా, నేను చాలా హ్యాండ్సమ్గా ఉన్నా, అందుకే ఎవరికైనా ఉంది ఇలాంటి నాకు పెడుతున్నారు, నేను చాలా అందగాడిని కాబట్టి, అందగత్తిని కాబట్టి నాకు పెడుతున్నారు అని ఫీల్ అయిపోయారా? ఫీల్ అయిపోయావు అంటే నువ్వు సైతాను బ్యాచ్లో ఉన్నావని అర్థం. అలాంటి చాటింగ్ కానీ ఫోన్ కాల్స్ కానీ వచ్చినాయి అంటే ఇమీడియట్గా మనం ఏం చేయాలి? నువ్వెవరు అసలు నాతో మాట్లాడడానికి? నీకు నాకేంటి రిలేషన్ ఏంటి? ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? కొంతమంది పాపం చేయడానికి వినియోగించుకునే అతిపెద్ద అబద్ధం ఏంటంటే, జస్ట్ మీతో రాంగ్ ఏం మాట్లాడలేదని జస్ట్ ఫ్రెండ్షిప్గా ఎలా మాట్లాడుతున్నారంటే, ఫ్రెండ్షిప్ చాలామంది ఉన్నారు, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు, నీకేం పని? అమ్మాయిలు చాలామంది ఉన్నారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా, నాతో నీకు దిక్కుమాల ఫ్రెండ్షిప్ అని అండీడు. అద్దం ముందుకెళ్ళి మనం అంతే, మరి మనం చూస్తే ఎవరైనా అంటాడు. అక్కడ అలా అనుకున్నావంటే అప్పుడే నువ్వు. ఎందుకని? సైతానుగాడు కూడా ముందు వచ్చినప్పుడు అవ్వమ్మను పొగిడాడు. పొగడ్తలకే కదండి అవ్వం పడిపోయింది. అవ్వం దగ్గరికి వచ్చినప్పుడు ఇది నిజమా అని ఊరుకోలే. పిచ్చి మొహమా, ఈ పండు తిన్నావంటే నువ్వు దేవదూత అయిపోతావు. ఎలా అయిపోతావు అనేసరికి, అవునా అంటే ఇప్పుడు సామాన్యమైన మనిషిలా ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా మారిపోతా? దేవదూతలా మారిపోతా అనుకుని ఊహించేసుకుని ఉంటుంది కదా. 2 రెక్కలు అలా గాల్లో అలా తేలి ఉంటుంది. మీరు ఎప్పుడైనా తేలారా? అబ్బా నువ్వు ఏంజలినా జోలీలా ఉన్నావు, నువ్వు ఐశ్వర్యరాలు, అసలు నీ అందం ముందు ఎవరు పనిచేయరు అనేసరికి అసలు నీ మొహం చూసుకున్నావా? అద్దం ముందుకు వెళ్ళి దరిద్రం అది. అయినా సరే ఆడు పొగిడాడంటే అర్థం ఏంటి? నీతో పనికిమాలిన పని చేయడానికి. అంటే నిన్ను పొగుడుతున్నారు అని అంటే ఏదో కారణం లేకుండా ఎవడో పొగుడతాడండి. ఇప్పుడు శ్యామ్ దగ్గరకు వచ్చి, సార్ మీరు చాలా బాగున్నారని ఒక అమ్మాయి ఎంత అంటే నీకేం పని అని అడుగుతా. ఎందుకు అడగాల? నన్ను పొగిడే బాధ్యత నా భార్య ఇచ్చాడుగా. కాంప్లిమెంట్స్ వేరు, అతి పొగడత వేరు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారంటే నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అర్థం. ఆ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆ చాటింగ్ని కానీ ఆ మాటలను కానీ వెంటనే నేనేం చేయాలా? కట్ చేయలేదనుకోండి, మౌనం అర్ధంగీకారం. అవునా కాదా? మీరు ఎప్పుడైనా ఖండించకుండా మౌనంగా వెళ్ళిపోతున్నారు అనుకోండి, అర్థమేంటి తెలుసా?
నీకు కూడా మనసులో ఎక్కడో కొద్ది కొద్దిగా ఆనందాలు కలుగుతున్నాయని అర్థం. కాబట్టి ఎవరైనా ఏదైనా అలాంటి పొగడ్తలు ఇచ్చినప్పుడు నీ చూపు ఎలా ఉండాలో తెలుసా? చచ్చిపోలాడు ఆ చూపుకి. బాబు ఇంక ఈమె జోలికి వెళ్ళకూడదురా బాబు, ఈమె ప్రస్తావన మనం తీయకూడదు అనుకోవాలి. అనుకోకుండా ముసి ముసి నవ్వులు నవ్వుకుంటే వెళ్తారు కొంతమంది. జాగ్రత్త, పళ్ళు పీకేస్తాడు దేవుడు. నిజం చెప్తున్నా, ఆత్మీయులుగా మనకు అవి తగునా? సైతాన్ గడు వచ్చాడండి, నా భర్త లేనప్పుడు నువ్వెవర్రా నా దగ్గరికి రావడానికి? నాకు ఇద్దరు తెలుసు, నన్ను పుట్టించిన నా దేవుడు తండ్రి. 2, అతనిలోంచి తీయబడిన అర్ధ భాగాన్ని కాబట్టి నా భర్త ఆదాము, వీళ్ళిద్దరూ ఉండగా అసలు నిన్ను నేను ఎప్పుడు ఏదేని తోటలో చూడలా, నువ్వెవరివి నాతో మాట్లాడడానికి? నా భర్త లేనప్పుడు, నా తండ్రి లేనప్పుడు మాట్లాడడానికి నువ్వెవరివే అని అడుగుంటే ప్రస్తావన అక్కడ వరకు వచ్చేదా? ఇప్పుడు చెప్పండి, సంబంధం లేని వ్యక్తులు నీ భర్త లేనప్పుడు, నీ తల్లిదండ్రులు లేనప్పుడు నీ దగ్గరకు వచ్చి ఒంటరిగా మాట్లాడడానికి సాహసం చేస్తే నువ్వు ఎలా చేయొచ్చా? చేస్తున్నావంటే అర్థమైంది తెలుసా? నీకు కూడా ఎక్కడో తప్పు చేయాలనే ఆలోచన, చెప్పాలి గట్టిగా. అలాంటి ప్రస్తావన మన జీవితాల్లో చాలా సందర్భాలు ఎదురై ఉంటాయి. వాటన్నిటి నుంచి మనం ఏం చేయాలా? పడిపోయిందా లేదా? పడిపోయిందండి. ఆ దెబ్బకే దేవుడు గెంటేశాడండి. ఏదేని తోట నుంచి ఏం చేశాడు? గెంటేశాడు. అక్కడ నుంచి శ్రమలే కదా వాళ్ళకి. ఇప్పుడు అక్కడి నుంచి పాపం ఈవిడ వల్ల ఆదాము కూడా కష్టపడ్డాడు. ఈవిడ వల్ల ఎవరు కష్టపడ్డాడు? వాస్తవానికి ఆదాము చేసిన తప్పేం లేదు, భార్య మాట వినడమే. ఎవరి మాట? భార్య మాట. పోనీ అవ్వ భర్త మాట విందా? ఎవడో గొట్టంగాడి మాట వింది. కానీ ఈడేమో ఎవరి మాట విన్నారు? కుటుంబాల్లో నువ్వు నీ తండ్రి మాట వినాలా, లేదా నీ భర్త మాట వినాలా, లేదా నీ బిడ్డ మాట వినాలా? ఎవడో గొట్టంగాడి మాట వినడం ఏంటి? వాళ్ళు వచ్చి మాట్లాడితే నువ్వు పడిపోవడం ఏంటి? వాళ్ళతో కాన్వర్జేషన్ ఏంటి? వాళ్ళతో చాటింగ్ ఏంటి? నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ మొన్న ఒక మెసేజ్ పెట్టాను, మర్చిపోయాను. ఏంటంటే ఒక మెసేజ్ చేశాను, షార్ట్ వీడియో ఒకటి పెట్టాను. ఏంటి ఆ వీడియో అంటే, నైట్ వచ్చిన తర్వాత భార్య భర్తతో, భర్త భార్యతో, బిడ్డలతో స్పెండ్ చేయాలా? సెల్ ఫోన్లో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే కుటుంబాలు ఏమైపోతాయి? పతనం అయిపోతాయి. ఇప్పుడు ఈ మెసేజ్కి అర్థం ఫోన్ వాడొద్దనా? ఆ మెసేజ్ మీకు అర్థమైందా? మరి దాని మీనింగ్ ఏంటి? అంటే నువ్వు పగలంతా వాడుతున్నావు, సాయంత్రం వచ్చిన తర్వాత బిడ్డలతో భార్యతో స్పెండ్ చేసే టైంలో మొబైల్స్ పక్కన పెట్టి స్పెండ్ చేయండి. ఇదే కదా మీనింగు. ఆడెవడికి వేస్ట్ కాడికి అది అర్థం కాల. కింద మెసేజ్ పెట్టాడు, అలా అయితే మీరు కూడా మెసేజ్లు ఫోన్ ద్వారానే చేస్తున్నారు కదా అని అన్నాడు. ఒరే పిచ్చోడా, ఆడిని కామెంట్ తిరిగి పెట్టలేదు, ఎందుకంటే నేను పెట్టిన అలాంటివి నాకు ఇష్టం ఉండదు. అసలు బుర్ర ఉన్నవాడికి అది అర్థమవుద్ది. అంటే ఫోన్ వాడొద్దనా? ఇప్పుడు అతిగా తినొద్దు అన్నాం, తినొద్దనా? తినకపోతే చస్తావురా, తిను. కానీ ఎలా తినమని? కుంభాలు తినేసి పొట్ట అలా పెంచేసి అలా పడి పందిలాగా దొరలకూడదు. ఒకటి తెగ తినేసి బొక్తా వేసిందో పడుకుని, అమ్మ ఈరోజు టేస్ట్గా ఉందని తినేసాను, పొట్ట కదలట్లేదని పంది పిల్లలాగా అటు ఇటు దొరుకుతూ ఉంటాడు ఒక్కొక్కడు. అంటే అర్థం ఏంటి అంటే తినొద్దని కాదు, కానీ అతిగా తినొద్దని అర్థం. చెప్పే వాక్యం మీనింగ్ ఏంటో అర్థం చేసుకోవాలా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మాట్లాడొద్దు పరా వ్యక్తులతో అంటే అందరితో మాట్లాడతానా? ఎవడైనా దరిద్రుడు నీకు తేడాగా అనిపిస్తే, ఇప్పుడు ఒక పర్సన్ మనతో మాట్లాడేటప్పుడు అబ్బాయికైనా అమ్మాయికైనా మనకు తెలిసిపోద్దండి. మనకు సెన్స్ ఒకటి ఉంటుంది. వీడు ఏ దృష్టితో మాట్లాడుతున్నాడో, వాడి చూపులు, వాడి ప్రవర్తన, వాడి హావభావాలు, అమ్మాయి యొక్క హావభావాలు, వాళ్ళ ప్రవర్తన మనకు తెలుస్తుందో తెలీదా? 100% తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు వాళ్ళని ఏం చేయమని అర్థం? మీకు అర్థమైందా? వాక్యాన్ని కరెక్ట్గా క్యాచ్ చేయాలి. సరిగ్గా అర్థం కాలేదనుకోండి, బుర్ర పీక్కుండా ఇలాంటి దిక్కుమాలి కామెంట్లు పెడతాడు, ఒక్కొక్కడికి అది అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి, అంటే ఏ సమయంలో వాడాలో ఆ సమయంలోనే వాడాలి. ఎప్పుడు తినాలో ఒకడు వేళాపాళ ఏముండదు. ఉదయం మొదలెడతాడు వీడు 6 గంటలకు ఒకసారి, 7 గంటలకు ఒకసారి, 8 గంటలకు ఒకసారి, 10 గంటలకు ఒకసారి, ఇంకా నిమిషానికి మేస్తూనే ఉంటాడు ఒక్కొక్కడు. మీరు ఎప్పుడైనా చూడండి, పశువులు ఉదయం మొదలు పెడతాయి మేస్తూనే ఉంటాయి అవి. కొంతమందికి ఆ నోటికి ఏముండదు చెప్పండి,
రెస్ట్ ఉండదు, మిషన్ తిరిగినట్టు అలా 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 బెక్బెక్లు ఆడాల్సిందే. ఒక్కొక్కరు మాటలు కూడా అలానే ఉంటాయి. ఉదయం లేస్తారు వాళ్ళు, సాయంత్రం పడుకునే వరకు అమ్మయ్యా వీళ్ళు పడుకున్నారా అనుకుంటారు ఇంట్లో వాళ్ళు. అలా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఇంకా నోటికి ఏముండదు, రెస్ట్ ఉండదు, మాట్లాడుతూనే ఉంటారు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అలాగని మాట్లాడడం తప్పు అని కాదు, అతిగా మాట్లాడడం తప్పు. ఏదైనా అతి ఎప్పుడూ కూడా ప్రమాదమే. అందుకే ఇలాంటి కాన్వర్జేషన్ మనం అర్థం చేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి వచ్చినప్పుడు మనం వాళ్ళతో ఎంత దూరంగా ఉంటామో దేవునికి అంత దగ్గరగా. ఇప్పుడు రోజు సాతాను మాట విననంతసేపు ఆదాము ఎవరికి దగ్గరకు ఉన్నారు? విన్న తర్వాత దేవునికి ఏమయ్యారు? నువ్వు దేవుని మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని విన్నంతసేపు దేవునికి ఎలా ఉంటావు అంటే, విన్నంతసేపు అనే పదం చాలా అర్థం ఉంది. విన్నంతసేపు అంటే అర్థం ఏంటంటే ఏదో వచ్చి కూర్చుంటే విన్నట్టు కాదు. యేసుప్రభు వారు బాగు చేస్తున్నప్పుడు మెసేజ్ ఎండింగ్లో ఒక మాట అనేవాడు ఆయన, చెవులు గలవాడు అంటే వచ్చిన వాళ్ళందరూ వినడానికి వచ్చారుగా. మళ్ళీ చివరిలో ఈ డైలాగ్ ఎందుకు వేశారు ఆయన? చెవులు గలవాడు వినుగాక అంటే మరి ఎవరికన్నా కోపం వచ్చి అంటే మాకు చెవులు లేవా అని అడుగుతారుగా. మీరైతే అలాగే అడుగుతారు కదా. చెవులు గలవాడు వినుగాక అంటే అర్థమంటే చెవులు లేవనా? గట్టిగా చెప్పండి. మరి ఎందుకు అన్నాడు ఆ మాట ఆయన? అంటే అర్థం ఏంటంటే నువ్వు కూర్చున్నావు కానీ ఏం చేయాలా? చెవులు ఉన్నాయి కానీ లేవు అంటే అర్థం ఏంటి? వినని వాళ్ళకి ఏమి లేవని అర్థం. ఇప్పుడు చెవులు లేని బ్యాచ్ చాలామంది వాక్యం వింటూ ఉంటారు, విన్నట్టుగా ఉంటారు. విన్నారు అని కాదు, విన్నట్టుగా ఉంటారు. అంటే వీళ్ళ అర్థం ఏంటంటే విన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాక్యాన్ని చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, మీరందరూ వాక్యాన్ని ఆచరిస్తున్నారా? నిజమేనా? ప్రభా మేము ఎప్పుడు సినిమాలు చూడలేదు ప్రభా, చిన్న బూతు మాట కూడా మాట్లాడలేదు ప్రభా, పక్కల గురించి కొండలు ఎప్పుడు చెప్పలేదు ప్రభా, వాక్యాన్ని డైలీ చదువుతున్నాం ప్రభా, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ప్రభా, ప్రతిదినం ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా, మేము దేవునికి ఇవ్వాల్సినవి ఇస్తూనే ఉన్నాం ప్రభా, దేవుని మందిరానికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తున్నాం ప్రభా. ఇవన్నీ ఉన్నాయంటారా? ఇప్పుడు చెప్పండి, చెవులు ఉన్నాయా లేవా? లేవట. నిజమే. ఎందుకని? వింటున్నట్టుగా ఉంటారు కొంతమంది కానీ ఏం చేయరు. మీకు అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటంటే చాలామంది జీవితాల్లో మందిరానికి వచ్చి కూర్చుంటారు కానీ వాక్యాన్ని ఏం చేయరు వాళ్ళు. ఎక్కడి దాకా వెళ్దాం ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కొంతమందికి లోపల కూడా వెళ్ళరండి. కొన్ని క్లాసులు పెట్టుకుని వస్తారు, కొంతమంది దూది పెట్టుకుని అలా 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 వీళ్ళు వింటున్నారేమో అన్నట్టుగా ఉంటారు. ఇప్పుడు డైలీ ఆయన వస్తున్నాడు, ఈ పండు తినొద్దు అని చెప్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు కదా. రోజు వింటున్నారు కదా, విన్నారా? కానీ అదే పని చేశారు అంటే అర్థం ఏంటి? దేనికి ఆకర్షితులయ్యారు వీళ్ళు? విన్నట్టే ఉంది కానీ ఆమె వినడానికి చెవికి ఎక్కించుకోలేదు. అంటే విందే కానీ తనకి ఏంటంటే ఆ విషయంలో కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఏం చేసుకోలేకపోయింది? మనలో చాలా సందర్భాల్లో పాపం చేయకూడదు అనుకుంటాం, ఈ వ్యసనానికి దూరంగా ఉండాలనుకుంటా, కానీ కొన్ని సందర్భాల్లో కంట్రోల్ చేసుకోలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే అవ్వమ్మ కూడా అదే సిచ్యువేషన్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, పాపానికి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి? దూరంగా ఉండడానికి ఇష్టపడాలా. అంటే మన చుట్టూ 100 మంది పనికిమాలినోళ్ళు ఉన్నా మనం మాత్రం అలా మారడానికి వీలు లేదు. అంటే వినడం కాదు, దాన్ని ఏం చేయాలా? ఆచరించాలి. అందుకనే ఇలాంటివి ఎవ్వరు చెప్పినా వాళ్ళని మనం ఎలా పెట్టాలండి? చెడు చెప్పే ఎవరైనా సరే, ఎందుకో తెలుసా? ఆ చెడు మాటలు, బలహీనపరిచే మాటలు మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. దీంట్లో సందేహం లేదు. దేవుని వాగ్దానాన్ని పొందుకోకుండా అవి చేస్తారు. అందుకనే ఎవరైనా అలాంటి చెడ్డ వ్యక్తులు మన జీవితంలో తారసపడినా, మన జీవితంలోకి రావడానికి ప్రయత్నం చేసినా మన డోర్స్ ఏం చేయకూడదు? క్లోజ్ చేయాలి. అంటే వాళ్ళతో చాలా సీరియస్గా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఇప్పుడు చెప్పండి, అపరిచిత వ్యక్తులతో, సంబంధం లేని వ్యక్తులతో, ఎవరి పనికిమాలిన వ్యక్తులు మన గురించి మాట్లాడుతూ ఉంటే మనం ఎంజాయ్ చేయొచ్చా?
ఇది వినడానికి ఈజీగా ఉంది, కానీ ఈ రోజున చాలామంది యువత, యవ్వనస్తులు, పెద్దవాళ్ళు, వయసుతో సంబంధం లేకుండా వివాహమైన వాళ్ళు అందరికీ చెప్తున్న హెచ్చరిక ఏంటంటే, ఈరోజు ఎక్కువగా బయట వాళ్ళు మాట్లాడే పొగడ్తలకి పడేవాళ్ళు లేరా కదండి? అబ్బాయిలైనా. అది ఎంత వరస్టో తెలుసా? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఫస్ట్ మనం ఎలా ఉన్నామో మనకు తెలుసు కదా. తెలుసా తెలీదా? తెలుసు. పొగిడితే నీ తండ్రో, తల్లో, అన్నో, తమ్ముడో, సమ్ రిలేషన్ వాళ్ళ వరకు ఓకే. సంబంధం లేనోడు ఎవడో వచ్చి నిన్ను పొగిడితే అది కరెక్టా? ఒకళ్ళు అనుకుంటారు, మా ఆయన ఎప్పుడూ పొగడలేదండి, ఆడు కూడా వాళ్ళ ఆవిడని పొగడలేదు, దరిద్రుడాడు, నిన్నే పొగిడాడు, అది నీకు అర్థమై చావాలా? అవునా కాదా? బయట వాళ్ళు పొగిడేవాడు మరి ఇంట్లో ఏం చేస్తాడు? ఇంట్లో ఇవను పొగడ్డు. గుర్తుపెట్టుకో, నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావు. నువ్వు పెట్టుకున్న అక్రమ సంబంధం వల్ల నీ భర్త కూడా పెట్టుకునే రోజు వస్తుంది. భర్తగా నువ్వు పెట్టుకునే అక్రమ సంబంధం వల్ల ఒకరోజు నీ భార్య కూడా పెట్టుకునే సందర్భం వస్తుంది. తట్టుకోగలిగే కెపాసిటీ నీకుందా? గుర్తుపెట్టుకో, నువ్వు పాపం చేసావు, నీ పాపం నీతో పోతుంది అనుకోకు. నీ భార్యను, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ బిడ్డల్ని కూడా సర్వనాశనం చేసే రోజు ఒకటే. ఇంకా చెప్పాలంటే నడి వీధులు పాలు చేసి, నవ్వులు పాలు చేసి రోజు ఒకటే. ఆ రోజు రాకముందే బ్రతుకుని ఏం చేసుకోవాలా? మార్చుకోవడానికి ఈమెం చెప్తుంది తెలుసా? నేను లోయల్లో పుట్టే పద్మాన్ని అంటే అర్థమైంది తెలుసా? సిద్ధిము లోయ కావచ్చు, ఆకోరు లోయ కావచ్చు, బురద కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిలోనే పుడతా. కానీ ఆ బురదను, ఆ మాలిన్యాన్ని పొరపాటును కూడా నేను అంటించుకోనే. అది ఆమె చెప్తున్న మాట. ఈరోజు సంఘంలో ఉన్న మనం ఈ మాట చెప్పగలమా? నేను కూడా లోయల్లో పుట్టే పద్మం వంటిది. అందుకే మనం పాడుకో, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే. అంటే అర్థం ఏంటి? ఆయన ఎటువంటి వాడు? మరి ఎలాంటి నైవేద్యం అర్పించాలి దేవునికి? అంటే ఎలాంటి స్తుతి? పరిశుద్ధమైన స్తుతి. అంటే నీ పరిశుద్ధ జీవితమే స్తుతి నైవేద్యం ఆయనకి. ఏ జీవితం? పరిశుద్ధ జీవితమే స్తుతి నైవేద్యం. అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీలో చాలామంది ఆరాధన చేశారు కదా, ప్రార్థన కూడా చేశారు కదా, పాటలు కూడా పాడారు కదా. అంటే ఇది నైవేద్యమే దేవునికి. పాట, ఆరాధన, ప్రార్థన, దీన్ని ధూపం అంటారు, నైవేద్యం అంటారు, అర్పణ, ఏదైనా సరే కదా. అంటే పాట పాడారు, ప్రార్థన చేశారు, ఆరాధన చేశారు, ఇవన్నీ ఉన్నాయి, ఓకే. ఇప్పుడు పాట పాడే నీ బ్రతుకులో దరిద్రంగా తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చి పాట పాడితే ఆ అర్పణ, ఆ నైవేద్యం దేవుడు అంగీకారమేనా? చెప్పండి. కాదు. అంటే అర్థం ఏంటి? నువ్వు లోకంలో విచ్చలవిడిగా నిష్టానుసారంగా ఉండి లోపలికి వచ్చేసి పాట పాడితే పరిశుద్ధురాలు అయిపోతావా? ప్రార్థన చేస్తే పరిశుద్ధుడు అయిపోతావా? అంటే అతి పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధమైన స్తుతి నైవేద్యాన్ని అర్పించాలట. ఎలాంటి నైవేద్యం? అంటే మన జీవితాన్ని దేవునికి అర్పించాలా, మన జీవితమే ప్రభు కొరకు అంకితం చేసుకోవాలా. అంటే అర్థమేంటి? దేవునిలో జీవిస్తున్నామంటే కాదు, యథార్థమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. ఎలాంటి భక్తి జీవితాన్ని? గట్టిగా చెప్పాలా. యథార్థమైన అంటే ఏంటి? ఇక్కడ ఒకలాగా బయట ఉండకూడదు. మన లైఫ్ ఒక్కటే ఉండాలా. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ మనిషికైనా సీక్రెట్ లైఫ్ అంటే ఒకటి ఉండకూడదు. సీక్రెట్ లైఫ్ ఉండకూడదు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుందేమో, వీళ్ళకి తెలుస్తుందేమో అని భయంతో గడిపే బ్రతికేనా? అలా ఆలోచించండి. అదొక బ్రతికేనా? కొంతమంది చాటింగ్ చేసుకుంటూ ఉంటారు కదండి. చాటింగ్ చేసినప్పుడు అటు ఇటు చూసుకుంటే చాటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. గృహాల్లో ఉండరా? అంటే అర్థం ఏంటి? నీకు ఎందుకు భయం వస్తుంది అంటే నువ్వు రాంగ్ చాటింగ్ చేస్తున్నావనే కదా అర్థం. ఈ రోజున చాలామంది, నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇది పదే చెప్తున్నాను, ఎందుకో తెలుసా? ఈ రోజున చాలా కుటుంబాలు పతనమైపోవడానికి కారణాలు ఇవే. మందిరానికి వచ్చినా కూడా కుటుంబాలు పతనమైపోవడానికి కారణం ఇది. అసలు ఇంకా చాలా విచిత్రమైన విషయం తెలుసా? మందిరాలకు వస్తున్నప్పటికీ కూడా మందిరాల్లో కూడా వంకర చూపులు చూసుకునే బ్యాచ్ కూడా. ఎంత దౌర్భాగ్యం అండి అది. దేవుని మందిరం పరిశుద్ధ మందిరం. ఎలాంటి మందిరం?
పరిశుద్ధ మందిరం. పరిశుద్ధ మందిరంలోకి వచ్చిన తర్వాత మనం ఎంత అంటే బయట దరిద్రంగా ఉండాలనా? దేవుని మందిరానికి వస్తున్న మన బ్రతికే పరిశుద్ధంగా ఉండాలా? లోకంలో విచ్చలవిడిగా ఉంటాను, ఇక్కడ నా ఇష్టానుసారంగా ఉంటానంటే కుదరదు. ఎక్కడ ఒక జీవితం, బయట ఒక జీవితం కాదు. మార్చుకో. ఏం చేయాలా? మార్చుకోవాలా. మార్చుకుని అప్పుడు దేవునికి ఏమర్పించాలా? ఇప్పుడు చాలామంది ప్రార్థన చేయడానికో, పాట పాడడానికో, సాక్ష్యాలు చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. తప్పు కాదు, అది ఉండాలి. కానీ దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకునే విషయాలు ఎందుకు ఉండదు? ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అని మనకు తెలుసు కదా. తెలిసిన తర్వాత కూడా తెలిసి ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? అవ్వకు తెలీదా ఇది తింటే తప్పని? తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? సంసోనికి తెలీదా తాను చేసే తప్పని? తెలుసా తెలీదా? దేనాకు తెలీదా తాను చేసే తప్పని? తెలిసే చేశారు. మీకు అర్థమవుతుందా? అవ్వమ్మ చేసిన తప్పు కుటుంబానికి శాపాన్ని తీసుకొచ్చింది. సంసోను చేసిన తప్పు యవ్వన కాలంలోనే తన జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా బలి చేసింది. దేనా చేసిన తప్పు తన కుటుంబంలో అన్నలను నరహంతకులుగా మార్చింది. ఈ రోజున నీ కుటుంబంలో నీ కుటుంబ సభ్యులు నరహంతకులుగా మారడానికి నువ్వు కారణం కాదా? ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరెవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.